ఉండాలా, నువ్వు సమయం కోసం ఎదురు చూడాలా, నీకు సమయం దొరుకుతుంది. స్తోత్రం కలుగుతుంది. 100 అవకాశాలు నీ ముంచిపోయినా ఆ అవకాశం నీకు కాదు, నీకు ఉపయోగపడేది కాదు, నిన్ను నిలబెట్టేది కాదు. ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టేస్తావో అంతకు మించినటువంటి స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ ప్రియమైన దేవుని జనంగమా, పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటే ఖచ్చితంగా జరుగుద్దని బైబిల్ చెప్పట్లే. పొరపాటుని జరుగుద్దంట. ఎలాగంట? అనుకోకుండా జరుగుద్దంట. నీకు పాటకి ఇవ్వాలా, నీకు ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి అనుకోకుండా జరిగిపోయింది, అంతే. అనుకుని జరిగింది కాదు. నీకు ప్రార్థన ఇవ్వాలా, కానీ నీకు జరగాల్సినటువంటి అవసరత నీకు దొరికింది కాదు, అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా జరిగిపోయింది. పొరపాటున అధిపతి చేత దుష్కార్యం ఒకటి నేను చూస్తుంది. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉండుటయు, గనులు కింద కూర్చుంటుటయు. మంచిగా పాడగలిగినోడికి ఛాన్సెస్ దొరకవు. అసలు పాటలు రానోడికి అవకాశాలు దొరుకుతాయి. మంచిగా ప్రసంగించాల్సినటువంటి ప్రసంగాలు దొరకవు. అసలు ప్రసంగం చేతగానడికి అవకాశాలు దొరుకుతుంది. ఎలా జరుగుతుంది అంటే పొరపాటున. ఎలాగంటే పొరపాటున, గ్రహపాటున. స్తోత్రం కలుగునగా. సో పొరపాటున జరిగింది కనుక నువ్వు త్వరపడాల్సిన అవసరం ఏమి లేదు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చుంటుయు, పనివారు గుర్రమేల మీద కూర్చుంటుయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు. స్తోత్రం. ఎలాగంటే నేలను నడుచుటయు. గుర్రం ఎక్కినంత మాత్రాన గనులు కాదు, నేల మీద నిలబడ్డంత మాత్రాన మనం అధములుగా కాదు. దేవుడికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, దీవుని బట్టి, బలాన్ని బట్టి, దేవుడికి ఇచ్చేటువంటి అధికారపు తలంపులను బట్టి, నీకు ఇచ్చేటువంటి భాగ్యాన్ని బట్టి నేను ఎంచుకుంటూ ఉంటాడు. స్తోత్రం కలిగింది. నా పరిచర్య నేను ట్రైబుల్ మధ్య చేస్తాను. గడ్డపల్లి, గిన్నె, పిలిచెలకలు, దారవాడ, గోమెల్లి, ఒర్రెంక, కుక్కరుడు, పెద్దగుడు నేను నడిచే పరిచర్య చేస్తాను. ఎందుకంటే వెహికల్స్ పోవు. వెహికల్స్ ఎలా, ఒక మోటార్ సైకిల్ ఎవరో, సైకిల్ ఎవరో, కారు ఎవరో, లారీ ఎవరో, ఏంటి పోదో నడిచి వెళ్ళాలి. నేను నడిచినంత మాత్రాన సేవకుని కాకుండా పోయినా, కారులో తిరిగినంత మాత్రాన గొప్ప సేవకులు అయిపోయిరా కదా. నా పని అక్కడ కనుక నేను నడిచే చెయ్యాలి. స్తోత్రం కలుగుతున్నా. నా పని అక్కడే కనుక నేను అక్కడ నడిచే చెయ్యాలా. ఇక్కడ నడవాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. స్తోత్రం కలుగుతున్నా. జాగ్రత్త గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా. దేవుడు నీకు ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఘనతను కలిగిస్తాడు. ఏ స్థానంలో నేను ఉంచాడో ఆ స్థానంలో హెచ్చుని కలిగిస్తూ ఉంటాడు. ఏ స్థానంలో నేను ఉంచాడో ఆ స్థానంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉంటాడు. పనివారు గుర్రముల మీద కూర్చుంటుటి, అధిపతులు సేవకుల వలె నేల నడుచుటి నాకు కనబడిన. గొర్రె తవ్వువాడు దానిలోనే పడు. ఏదైనా నువ్వు తవ్వాలని ప్రయత్నం చేస్తే, పాడు చేయాలని ప్రయత్నం చేస్తే కడకదే నీకు అవకాశంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కంచు కట్టు వాని పాము గరుచును, రాళ్ళు దొర్లించి వాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకును. ఇనుపు ఆయుధము ముద్దముగా ఉన్నప్పుడు దానిని పదును చేయని యెడల పనిలో ఎక్కువ బలము వినియోగించవలెను. స్తోత్రం కలుగునుగాక. పనిలో ఎక్కువ బలాన్ని వినియోగించాలి. ఒక ఆయన చెట్లు అనడానికి పోయాడంటే గడ్డలు వేసుకుని, ఒకరోజు 4 చెట్లు నరికాడు, 2వ రోజు 3 చెట్లు నరికాడు, 3వ రోజు 2 చెట్లు నరికాడు. ఎందుకు ఇలా జరుగుతుందని ఒక పెద్ద ఆయన అడిగితే, అరే నాయన, నువ్వు గంట చెట్టు నరికితే కనుక గంట కదిరి, నువ్వేం చేయాలంట? గొడ్డలకే పదును పెట్టాలి. ఏం చేయాలంట? నువ్వు గంటలో చెట్టు నరికేస్తావా, అదే గంట సేపు నువ్వు గొడ్డలకి ఏం చేయాలంట? పదును పెట్టాలి. పదును పెట్టి ఆలోచన మోకరించే శక్తి, ప్రార్థించగలిగే అనుభవం లేనటువంటి సంఘాల అభివృద్ధి. అంతే. ఇందులో పెద్ద ఆశ్చర్యపోతాకి ఏమి కూడా పుట్టు చావాల్సిన పని కూడా ఏమి లేదు. మోకాళ్ళ అనుభవం లేనటువంటి సేవకుల యొక్క సంఘాలు దిగజారిపోతూ ఉంటాయి. మోకరించేవుడి సంఘాలు ఏమైపోతాయి? పిచ్చుగా మార్చబడతా ఉంటాయి. స్తోత్రం కలుగునుగా. సంఘాభివృద్ధి కలిగిస్తున్నాడు, అనేక మందిలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఈ స్థితిలో ఉన్నతమైన స్థితికి ఉంచాడు. నడదాన కలవగానే చెల్లంటుంది, అన్నా మన సంఘం కదా, మన వాళ్ళందరూ వచ్చారంటారు. మా ఊళ్ళో ఒకళ్ళు ఏమన్నారంటే, అది ఆడ సంఘం మనం ఎందుకు చేయాలన్నా. విచిత్రంగా చూడండి, ఎంతటి విచిత్రమైన స్వభావాలు చూడండి. ఒక చెల్లి ఏమంటుంది, అన్న మనవాళ్ళందరూ వచ్చారా, మన సంఘస్థలందరూ వచ్చారా. ఆవిడది ఊరే, ఆవిడది ఊరు, ఈ ఊరు, ఈ సంఘం, ఈ చర్చ ఏమనాలే అన్న, మీ సంఘస్థలందరూ వచ్చారని అడగాలి. కానీ ఏమంటుంది, మనవాళ్ళు వచ్చారన్నా, మన సంఘస్థలు వచ్చారా అంటాం. మా ఊరు నుంచి వచ్చిన మహాభక్తురాలు, విశ్వాసురాలు. ఎందుకంటానంటే పబ్లిక్ ఆవిడ పేరు చెప్తే బాగోదు కనుక బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నాను. అది ఆవిడ సంఘం. మనం చేసేది ఎందుకు, మనం ఎందుకు తొడవాలో, మనం ఎందుకు గడగలం. నువ్వు ఎప్పుడైతే నీది అని అనుకున్నావో ప్రభు పరలోకంలో పరిశుద్ధిగా మారుస్తాడు.
ఇది కాదు అని అనుకున్నావో నీ స్థితి అక్కడతోనే ఆగుతుంది. హల్లెలూయా. అభివృద్ధి చెందడానికి అవసరం ఏంటంటే అందరం కలిసి ప్రయాసపడితేనే అభివృద్ధి చెందుతారు. ఒక్కొక్కళ్ళగా పోరాడేదాం, ఒక్కొక్కడిగా గెలిచేద్దాం అనుకుంటే ఏ ప్రయోజనం కూడా ఉండదు. అందుకే కీర్తన భక్తులు ఖచ్చితంగా రాశారు, సహోదరుల ఐక్యత కలిగి ఎంత మనోహరము హర్రోను తల మీద పోయిబడి గడ్డము మీదగా కాలి చేరి పాదముల వరకు దిగజారినటువంటి స్తోత్రం కలుగునది. వర్ణన కదా ఇది. నడి నెత్తి నుంచి అరికాల వరకు దిగినండి సరిపోతే, కానీ భుజముల నుంచి గడ్డం నుంచి అంగీ నుంచి కింద వరకు అంటే అదొక విచిత్రమైనటువంటి వర్ణన కాదు, అద్భుతమైనటువంటి వర్ణన. స్తోత్రం కలుగునగా. అలాంటి అభిషేకాన్ని దేవుడు నీకు నాకు ఇలాంటి కనుక ప్రియమైన దేవుని జనంగమా, మనం ఎప్పటికప్పుడు మన బ్రతుకును పదును పెట్టుకునేవారు. మనం ఎక్కడైతే దిగజారిపోతున్నామో అక్కడ గుర్తించి అయా ఇక్కడ నేను పడిపోయినని దేవునికి చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉండగలిగితే కనుక అక్కడికక్కడే నిన్ను హెచ్చించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే కార్యసిద్ధికి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండండి. ఆశీర్వాదకరమైన పాత్రలుగా మార్చబడింది. మహిమారాజ్యంలో పాలు పొందేటువంటి కుటుంబంగా తీర్చిదిద్దబడడం, పరసమైన ఆశీర్వాదంలో పాలు పొందేటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటల చేత మనందరి వీటిలో నడిపింపజేసి ఆశీర్వదించుగాక. ప్రేమ కలిగిన